జై శ్రీరామ్. అయ్యా, ఈరోజు గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ హిందూ దేవాలయాల మీద దాడులు కానీ వాటి యొక్క పరిణామాలు కానీ చూస్తుంటే హిందూ సభ్య సమాజం సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వస్తుంది. ఇలాగే హిందువులందరూ ఇంట్లో కూర్చుంటే రాబోయే రోజుల్లో మన హిందూ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు, బొట్టు పెట్టుకోక్కర్లేదు. కనీసం ఇప్పటికైనా ప్రతి హిందువు చైతన్యవంతై బయటికి రండి. ఈరోజు జరుగుతున్న రామతీర్థం శ్రీరాముడి యొక్క మనం ఆయన దర్శనానికి ఎంతోమంది ఇక్కడ భక్తులు వెళ్తుంటారు. ఇక్కడ రామతీర్థం శ్రీరాముడు అంటే పూర్తిగా భద్రాచలం శ్రీరాముడితోని అదేవిధంగా మన యొక్క అయోధ్య శ్రీరాముడితో పోల్చుకుంటాం. అలాంటి శ్రీరాముడి యొక్క దర్శనానికి మనం వెళ్ళే పరిస్థితిలో ఈరోజు లేకుండా చేశారు ఈ దుండగులు. కనీసం వారిని అరెస్టు కానీ పట్టుకోవడం కానీ ఎవరని ఐడెంటిటీ కానీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ రామతీర్థం యొక్క చైర్మన్గా ఉన్న మన అశోక్ గజపతిరాజు గారు 3 గంటలకి ఆ సమయానికి అక్కడికి వెళ్తే కనీసం ఏ అధికారి కానీ ఆ టెంపుల్ చూపించే పరిస్థితి కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఆయన్ని సంబోధించిన భాష కానీ మాట కానీ అటువంటి ఉన్నతమైన వ్యక్తిని ఆ విధంగా 2 వాక్యాలు మాట్లాడటం సభ్య సమాజం ప్రతి హిందువు భారతీయుడు కూడా సిగ్గుతో తలంచుకోవాల్సిన ఈరోజు అవసరం వచ్చిందండి. అలాంటి దుస్థితి కల్పించిన ఈరోజు వారిని ఖచ్చితంగా క్షమాపణ కోరుకుని ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఖచ్చితమైన ప్రణాళికలతో ఒకవేళ అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏ దాంతో కూడా ఎంక్వైరీ చేయించాలని, ఇటువంటి దాడులు జరిగితే ఈరోజు ఇంకా ఎప్పుడు కూడా ఈ హిందూ సమాజం ఊరుకోదని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను. నా పేరు శివాజీ అండి, బుద్ధరాజు శివాజీ. నేను హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడినండి.